ప్రభుత్వాలు అయితేనేమి మన వారందరి సహాయ సహకారాలతో ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది. ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇంకా ఎంతో, ఎందుకంటే మనం ప్రతి చేసే నిస్వార్థంగా చేసే మన ఏదైతే ఇది నో ప్రాఫిట్ నో లాస్ చూసుకుంటే ప్రతి వాళ్ళు కూడా మన సేవలు గుర్తించి మనకి ఎంతో అండగా ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి సినిమాల విషయాలు ఇది సినిమాకి ఇచ్చారు. సినిమాను కూడా అంటే కళ్ళు మూసుకుంటే కలిగేది కన్నా కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. దానికి నా రామారావు గారే ఒక నిదర్శనం. ఎందుకంటే అనేది ఇప్పుడు రుణం ఉంచుకునేవారు కాదు. అది రుణశేషమైన అగ్నిశేషమైన శత్రుశేషమైన అంటాం. అటువంటిది ఒక్కొక్క సినిమా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క సందర్భం ఏదో ఒకటి నాకుగా నేను ఒక పాత్ర నుంచి పుట్టొచ్చు అంటాను. ఒక సినిమా లేదా ఒక పంచభక్ష పరమాన్నం వడ్డించిన ఫుల్ ప్లాటర్ కావచ్చు, లేకపోతే ఏదో ఇంకో సినిమా చూసి కావచ్చు, ఒక నవల చదివి కావచ్చు. సో అలా ఒక్కొక్క సందర్భం నాకు అన్నీ అలా కలిసి వచ్చింది కాకతాళీయంగా అని చెప్తుంటాను మీతో. ఇప్పుడు ఈ నీటి సమస్య గురించి తీసాం ఈ సినిమా. నేను ఒక హిందూపూర్ అటు అనంతపురం జిల్లా అంటే అటు తక్కువ వర్షపాతం ఉన్న రెండో ప్రాంతం ఆఫ్టర్ జైసాల్మేర్ రాజస్థాన్. దానికోసం ఎంతో పాపం హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీళ్ళు అందించడం హిందూపూర్కి పట్టణానికి డైరెక్ట్గా అక్కడ చెరువులన్నీ నింపడం అలా చేయడం. ఇది అలాగే ఒక నీటి సమస్య గురించి అన్నప్పుడు చాలా రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేయకుండా ఇది సినిమా అనేది నా విషయంలో ఇప్పుడు 3 గాజెస్ ఉంది చైనాలో, వాళ్ళు కట్టి భూ భ్రమణమే ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ స్లో డౌన్ అన్నారు బై నాసా. ఒక 0.0 అది పరిగణకు చాలా తక్కువ అనుకోవచ్చు మీరు. ఇంకెన్నో జనరేషన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద బ్రిడ్జ్ కట్టబోతుంది మళ్ళీ చైనా అన్నారు. అది ఒక్కసారి గేట్లు ఎత్తేసారంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ వాటర్ బాంబ్. అండ్ కలాం గారు మన దీన్ని కూడా ఇచ్చారు ఒకసారి కాన్ఫరెన్స్, మన ఆసుపత్రి కాన్ఫరెన్స్కి. ఆయన అన్నారు ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఈవెన్ ఈ సెడ్ దట్ ఇన్ ఫ్యూచర్ దేర్ వోంట్ బి ఎనీ వార్ హెడ్ బాంబ్స్, సర్జికల్ స్ట్రైక్స్ ఉండవు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాటర్ వార్స్ అన్నారు ఆయన ఫ్యూచర్లో. దాన్ని బేస్ చేసుకుని మేము ఇంత రీసెర్చ్ చేసి ఒక అభినవ భగీరథుడు ఎన్టీ రామారావు గారి నుంచి, ఒక సర్ ఆర్థర్ కాటన్ ధర నుంచి, ఒక ఎన్టీఆర్ నుంచి, ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అన్నీ మేము ఆలోచించి ఒక ప్రతి సినిమా ఏ సినిమా అయినా సరే సో ఇలా చాలా రీసెర్చ్ చేస్తాం. మార్కెట్ సర్వే చేస్తుంటారు అందరూ. ఒక ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ కాంపిటీటర్స్ ఎవరు, అసలు మనం ఉండగలుగుతామా, క్యాన్ బి సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటీషన్ అన్నది నేను ఎప్పుడు అందుకే ముందు ఆలోచిస్తాను. అంటే ముందు వీఆర్ లైక్ ఎవ్రీడే ఎసెన్షియల్ కమాడిటీ, నిత్యావసర వస్తువును. సో దానికి ముందే వాళ్ళు ఊహించిన దానికి ముందే ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి ఫ్యూచర్ రాబోయే ప్రోడక్ట్ని ఇచ్చేస్తాం ముందే. అది నేను ఫాలో అయ్యేది. దానికి మా నాన్నగారు రామారావు గారే నాకు స్ఫూర్తి. అలాగే ఆసుపత్రి కూడా ప్రతిదీ ఏ విషయంలో అయినా అందరం కూర్చొని ముందే ఆలోచించుకుని ఎలా మనం ప్రజల కోరికలను మనం తీర్చాలి. వాళ్ళు ఏ విధంగా ఆశిస్తున్నారో వాళ్ళని ఆశించిన దానికి ధీటుగా మనం నిలబడాలి అన్నది. సో ఈ యొక్క విషయంలో అందరికీ కేవలం ఇది కలకిచ్చినట్టు కాదు, మొత్తం ఇది మా నాన్నగారు అమ్మగారికి నేను అంకితం చేస్తున్నాను. నా ఫైనల్ వస్తుంది, అది కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు. డెఫినెట్గా తప్పకుండా రామారావు గారికి అతి త్వరలోనే భారతరత్న ఇచ్చి తీరాల్సిందే. ఇస్ మై డిమాండ్. నాకు ఇచ్చినందుకంటే కూడా ఐ వాంట్ నాన్నగారికి భారతరత్న రావాలి. ఎందుకంటే అంటే మన దేశంలోనే ఒక సంస్కరణలు అంటే పేదవారికి ఒక ఈ ఇన్సెంటివ్స్ అయితేనేమి ఇవన్నీ తీసుకొచ్చిన ఎంతమంది ఉండొచ్చు. అంతకుముందు ప్రధానమంత్రులు ఉండొచ్చు, వాళ్ళ లిబరలైజేషన్ చేసి ఉండొచ్చు కంట్రీని. ఎకనామికల్
liberalization is different, and individual status reforms are different. So he is the Adi of reforms in the country when it comes to అడకిలో బియ్యం రూపాయలు కానివ్వండి, లేకపోతే మహిళలకి ఆస్తులు సమాన హక్కు కానివ్వండి, లేకపోతే పక్కాయిలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇటువంటి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని. సో అతి త్వరలో ఆయనకు కూడా భారతరత్న ఇస్తుంది ప్రభుత్వం, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం. సో నాకు ఇది ఇచ్చి నన్ను ఈ పద్మభూషణ్ భరించినందుకు, అలాగే నాతో పాటు ఎంతోమంది వివిధ రంగాల్లో వాళ్ళని కూడా ప్రభుత్వం ఇచ్చి సత్కరించుకుంది. ఇది నాకు ఇవ్వడం అంటే నా చలనచిత్ర పరిశ్రమకు గౌరవించినట్టుగా నేను భావిస్తూ, మరి సేవారంగంలో ఇటు మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి, అక్కడ నా హిందూపూర్ ప్రజానికం అయితేనేమి, వాళ్ళందరికీ కూడా ఈ గౌరవం దక్కినట్టుగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.